కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఏఎస్రావు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు కోట్ల మీద నమ్మకం ఉందన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు 34 లక్షల కోట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్లని అబద్దాలు చెప్తుందని దుయ్యబడ్డారు. 2 పిల్లలు కృంగిపోయాయని దానికోసం 400 కోట్ల రూపాయలు పెట్టి బాగు చేస్తే సరిపోతుందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై లేనిపోయిన ఆరోపణ చేస్తున్నారని అన్నారు. అంతా ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. ఏంటి అనేది దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా కోరుతున్నది ఏంటంటే వేడిగడ్డ ఆ 2 పిల్లర్లు రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దాని తర్వాత ప్యాడీల దాని తర్వాత తెలంగాణ ఈరోజు అయ్యేస్తున్నారు. మీడియాలో అందరూ కూడా తెలుసు ఈ రకంగా కేసీఆర్ సార్ ఏ రకంగా పనిచేసిండు, హరీష్ అన్న కాళేశ్వరం మీద ఎంత హార్డ్ వర్క్ చేసిండో అందరూ కూడా తెలుసు. ఈరోజు ఒక వేడిగడ్డ 2 పిల్లర్లు పొందినందుకు ఎంతో పుకార్లు లేపారు. మొత్తం అంతా కాళేశ్వరం కూలిపోయింది, అసలు 1,00,000 కోట్లు పోయింది అది పోయిందని చెప్పి ఈరోజు ఒక 400 కోట్లు ఖర్చు పెడితే అది మొత్తం రిపేర్ అయింది. అది కూడా పెట్టకుండా బదనాలు చెప్తామని చూస్తున్నారు. కాబట్టి దయచేసి అది ఒక్కటి కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను 400 కోట్లతో. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సీఎం గారికి ఇవాళ ఒక షేమ్ఫుల్ ఒక ఇది ఉన్నది. ఎందుకంటే అందరు కూడా ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ సార్ని ఎలా ప్రేస్ చేస్తున్నారో మీ అందరూ కూడా తెలుసు. మొన్న మీటింగ్లో కూడా జీవన్ రెడ్డి సార్